వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒకటే పట్టుకున్నారు? మీడియా వాళ్ళందరూ మీ మ్యాటర్ ఎందుకు పట్టుకురు అంటే మాకు ఇంకా వేరే పని బాట ఏం లేదు. నిన్ను నీ శ్రీనివాస్నే చూసుకుంటా కూర్చున్నాం మేము. మాకు అసలు నిద్ర పడతలేదు. మీరు ఏమైపోయారో, మీరు తిన్నారో లేరో, తిన్నారా, నీళ్ళు తాగిర్రా, పాలు తాగిర్రా అని చెప్పి అదే ఉంది. అందుకే నీ టాపికే మీడియా వాళ్ళందరికి, మా మీడియా ఛానల్ వాళ్ళకి అసలు పని పాట లేదు. అందుకే మీ మ్యాటరే పట్టుకొని కూర్చున్నాం, సరేనా? రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్ నే వేస్తున్నారు. అరే ఆ గోరి బాబా అని వాయిస్ వింటే నాకైతే బాడీ మొత్తం ఇట్లా గూస్ బంక్స్ వచ్చేస్తున్నాయి తెలుసా. ఎందుకంటే మొత్తము ఆ పిల్లని దగ్గరకు వచ్చేసరికి నువ్వు నిజంగా ఆ గోరి బాబావో ఏ బాబావో గాని నువ్వు మొత్తం ఎట్లా అయిపోయినావు అంటే, ఇక ఆడోళ్ళు మాట్లాడతారు అంత మెల్ల మాట్లాడుతున్నావు. ఆ పిల్లలన్నా నయం, నీకంటే గట్టిగా మాట్లాడుతుంది. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉంటాం. వదిలేవరి మీ ప్రాణాలు వదిలేసిరు అనుకో, మీ దగ్గరకు ఎవరన్నా వస్తే మా ప్రాణాలు వదిలేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కిరోసిన్ డబ్బా మీరు కార్లో పెట్టుకొని తిరుగుతురు కదా. ఇన్ని రోజులు బీర్ బాటిల్ పెట్టుకురు, ఇప్పుడు కిరోసిన్ డబ్బా పెట్టుకుంటారు, తప్పేముంది? ఆ బీర్లు పనికిరానివి, అట్లీస్ట్ ఈ కిరోసిన్ తో జర కనీసం జనాలు వంట చేసుకునేది. ఆ కిరోసిన్ పనికొచ్చేదే, ఆ కిరోసిన్ పెట్టుకొని తిరుగుతారు అంతే కదా. ఆ కిరోసిన్ పోసుకొని మేము తలగా పెట్టుకొని మేము చచ్చిపోతాం అని చెప్పి ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తారు? చచ్చిపోండి. ఉన్న లేని దరిద్రం మొత్తం పోతుంది అసలు. ఏంది ఎవరికి పని పాట లేక మీ ఒక టాపికే పట్టుకొని కూర్చున్నాం అని మీరే అంటారు కదా. చేసేసుకోండి, అట్లా అన్నా చేసుకోండి, మొత్తం అసలు పీడ పోతుంది.